హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను గైస్. ఇంకా ఈ రోజు నుంచి మన ఛానల్లో బ్లీచ్ యానిమే అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతలేదు. ఎందుకు అనుకుంటున్నారా గైస్? ఆల్రెడీ బ్లీచ్ యానిమే అయితే ఒకరైతే ఫుల్గా అయితే సీజన్ 1 మరియు ఇప్పటికైతే ఇంకా ఎపిసోడ్ అయితే పెడుతున్నారు. వాళ్ళు తెలుగు యానిమే కుర్రోడు ఈ బ్రో అయితే ఛానల్ అయితే మొత్తం ఫుల్గా అయితే బ్లీచ్ యానిమే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. చూడాలనుకున్న వాళ్ళు చూడండి మావా, చాలా అయితే బాగా పెడుతున్నాడు వీడియోస్ కూడా ఇప్పుడు వచ్చేసి గైస్. ఇంకా మనం మరి బ్రో ఏ యానిమే ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనుకుంటున్నారా గైస్? మనం వచ్చేసి షింగిర్లా ఫార్ట్నైట్ అని ఏదో యానిమే అయితే ఉంది మామ, ఇది వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అలాగే అది మళ్ళీ వీడియోస్ కూడా అయితే పెడతలేదు మామ గైస్. అసలు సపోర్ట్ అయితే మీ దగ్గర నుంచి అయితే అస్సలు అయితే వస్తలేదు, వ్యూస్ కూడా రావడం లేదు గైస్. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి మామ గైస్. వీడియోస్ అయితే షేర్ చేయండి నా వీడియోస్ వచ్చేసి. ఓకే, మనం వచ్చేసి సోది గడ్ ఎక్కువ అయిపోయింది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మన షింగిర్లా 14 అనే యానిమే ఎక్స్ప్లెనేషన్లోకి అయితే వెళ్ళిపోదాం అనమాట. అందరూ లైక్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా స్టార్ట్ గైస్. ఇంకా వీడియో స్టార్టింగ్లో ఇక్కడైతే మన హీరోని అయితే చూపిస్తాడు అనమాట. ఇది వచ్చేసి ఒక విఆర్ వరల్డ్ అనమాట. ఈ విఆర్ వరల్డ్ వచ్చేసి మనోడైతే ఒక మాన్స్టర్ని అయితే అంతం చేసేసి అక్కడ ఉన్న ఒక ఎలాగంటే ఒక ఏంజల్ అయితే ఉంటుంది అనమాట, క్యూను. తనే రియాలిటీలో వచ్చేసి ఒక విలన్ అనమాట. మనోడికి అయితే అదైతే ముందే తెలిసిపోతుంది అనమాట గేమ్ స్టార్టింగ్లో. ఇంకా మనోడికి కూడా ఇంక దాన్ని ఎలాగలా చంపేద్దామని చెప్పేసి ఇంకా తన మీద అయితే క్వాలిటీ అయితే గట్టిగా తన్నేసి ఇంకా అయిపోయావు నువ్వు, నీతో వల్ల నేను ఎంత కష్టపడ్డానా అని అయితే చెప్తా ఉంటాడు. ఈ గేమ్ వచ్చేసి పేరు వచ్చేసి ఫ్లేరా క్రానికల్ ఆన్లైన్ అనమాట. అది వచ్చేసి మన హీరో గడు ఒక వరల్డ్ అయితే ఉంటాడు అనమాట. ఈ వరల్డ్ వచ్చేసి విఆర్ వరల్డ్. దీంట్లో వచ్చేసి చాలా విఆర్ గేమ్స్ అయితే ఉంటాయి అనమాట. అంటే మనం ఉండే వరల్డే గైస్. అయితే మనోడైతే మనం చాలా అయితే కొనుక్కుంటూ ఉంటాడు. మనోడి దగ్గర కలెక్షన్ కూడా అయితే మామూలుగా ఉండదు అనమాట గైస్. ఇట్లా వచ్చేసి ట్రాష్ గేమ్స్ అంటారు అనమాట. ఈ గేమ్స్ ఆడి వాళ్ళని ట్రాష్ గేమర్స్ అంటారు గైస్. ఇంకా మనోడైతే విండో తెరిచి ఇంకా తెల్లారైపోయినట్టుంది, ఇంకా హై స్కూల్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. మనోడు వచ్చేసి హై స్కూల్ చదువుతూ ఉంటాడు. మనోడి పేరు వచ్చేసి ఈజుటోమి అనమాట. మనోడు వచ్చేసి హై స్కూల్ చదువుతూ అయితే ఉంటాడు అనమాట. మనోడు వాళ్ళ మదర్తో అయితే ఉంటాడు. ఇంకా వాళ్ళ మదర్కి వచ్చేసి బటర్ఫ్లైస్ అయితే చాలా ఇష్టం. ఆ బటర్ఫ్లైస్ అయితే ఒకటి తప్పించుకుని అయితే వస్తుంది అనమాట. వాళ్ళ మమ్మీకి చెప్పి ఇంకా సరే బాయ్ అమ్మ అని చెప్పేసి మనోడైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు అనమాట. స్కూల్కి వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట అందరూ వచ్చేసి. తర్వాత ఇంకా మనోడు ఇక్కడైతే ఒక అమ్మాయిని అయితే చూస్తాం. ఈ అమ్మాయి వచ్చేసి మనోడు అయితే లవర్ అనమాట. ఎవరో ప్రపోజ్ చేయాలి, ఎలా మాట్లాడాలి వాళ్ళతో అని ప్లాన్ వేసుకుని మాట్లాడదాం అనుకుంటే వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి నువ్వు ఎలా ఆడావు రాత్రి అంతా గేమ్స్ ఆడుకుంటా ఉన్నట్టున్నావు అని అయితే చెప్తాడనమాట. అవును, కానీ ఇవాళ నేను కొత్త గేమ్ కొనాలి, ఆ గేమ్ చాలా చెత్త గేమ్ తెలుసా అని అయితే అంటూ ఉంటాడు. ఇంకా సీన్ కట్ చేస్తే ఇక్కడ వచ్చేసి అట్రాష్ గేమ్స్ అమ్మే ఒక అమ్మాయిని అయితే చూపిస్తారు అనమాట. అక్కడికి వచ్చేసి మన హీరో లవర్ కూడా అయితే వస్తుంది అనమాట. వచ్చి ఏంటి నువ్వైతే అంతా మాట్లాడలేదు అనుకుంటా అని అయితే అంటూ ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి కాదు నేను అలా ఏం కాదు అని అంటే మనం సిగ్గుపడుతుంది. తర్వాత వచ్చేసి నాకు మంచి గేమ్ కావాలి అని అయితే అడుగుతుంది అనమాట. చూడు ఆ గేమ్ బాగుంటుంది అనుకుంటా. మన హీరో కూడా వచ్చి మనోడు కూడా వచ్చి అయితే తీసుకుని వెళ్ళాడు. కావాలంటే తీసుకో అంటూ ఉంటుంది. మనోడైతే వస్తాడనమాట. తర్వాత వచ్చి ఎలా ఉన్నావు బాగున్నావా అని అయితే అడుగుతాడు అనమాట. బాగున్నాను, మన గేమ్ అట్టుకెళ్ళావు కదా అప్పుడే కంప్లీట్ చేస్తావా అని అయితే అడుగుతుంది. తర్వాత అవును అది ఒక చెత్త గేమ్ తెలుసా, అది ఒక ట్రాష్ గేమ్, నిజంగానే అది ఒక ట్రాష్ గేమ్. అది అసలు ఎలా ఉందో తెలుసా, దాంట్లో అదే ఏంజలే చాలా బాగుంది. అది వచ్చేసి పట్టుకొని తినేసింది. ఫస్ట్లో బాగానే ఉంటుంది, అదే అందరినీ చంపుకుంటూ పోయింది. మొత్తం అది ఒక్కొక్కరిని వేసేసింది. అదే నాకు ముందే అర్థమైపోయింది అదే విలన్ అని చెప్పేసి. తర్వాత లాస్ట్లో మాత్రం దాన్ని తన్నేటప్పుడు సూపర్ ఉంది. అలాగే ఒక్కొక్కసారి నా మాట కూడా ఏం లేదు, రావే బాబా అంటే అది కూడా రానంటుంది. అందుకని చెప్పేసి నాకు చాలా కోపం వచ్చింది తెలుసా. కానీ లాస్ట్లో మాత్రం దాన్ని మొహం మీద గట్టిగా తన్నితే అదే రియల్ ఎండింగ్ తెలుసా. అప్పుడు మాత్రం మంచి సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకు. అప్పుడు నేను ఎక్కడికో వెళ్ళిపోయాను అని అయితే ఇంక మనోడు అయితే చెప్తూ ఉంటాడు. తర్వాత ఇక్కడ నుంచి అయితే మన హీరో గారు లవర్ అయితే చూస్తూ ఉంటుంది అనమాట. అటు నీకు కొత్త గేమ్ కావాలి కదా, ఈ గేమ్ ట్రై చేయి బాగుంటుంది అని అయితే అది చెప్తుంది అనమాట. అదేంటది అంటే ఇది ఒక యూటోపియా, ఒక ట్రాష్ గేమ్ కాదు. ఈ గేమ్ పేరు వచ్చేసి షింగిర్లా 14. ఇది వచ్చేసి ఇప్పుడు 30 కోట్ల మంది పైన ఆడుతున్నారు. ఇది వచ్చేసి ఒక ట్రాష్ గేమ్ కాదు, కావాలంటే ట్రై చేయి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి రియల్ లాగానే ఉంటుంది అంటది. తర్వాత మనోడైతే ఆ గేమ్ తీసుకుని ఇంటికి వచ్చి తన ట్యాబ్లో వచ్చేసి
అంటే ఆ గేమ్ కోసం అయితే వెతుకుతూ ఉంటాడు అనమాట. మొత్తం ఎలా ఉంటుంది అని చెప్పేసి దాంట్లో అయితే గ్రాఫిక్స్ గురించి అయితే వెతుకుతూ ఉంటాడు అనమాట. ఇంకా మనోడికి అయితే ఇంకా అదే ఫుల్గా అయితే నచ్చేస్తుంది. చాలా సంవత్సరాల తర్వాత నేను ఒక ట్రాష్ గేమ్ కాలేని దాన్ని ఆడుతున్నాను అని చెప్పేసి ఇంకా వీఆర్ దాంట్లో అయితే పెట్టేసి ఆడతాడు అనమాట. ఇంకా వీడియో స్టార్టింగ్లో అంటే ఆ గేమ్ స్టార్టింగ్లో ఆ కంపెనీని అయితే చూపిస్తారు. ఈ కంపెనీని నడిపించేది వచ్చేసి ఒక అమ్మాయి అనమాట. ఇంకా తర్వాత మనోడైతే ఇంకా వీఆర్ హెడ్ సెట్స్ అయితే పెట్టుకుంటాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి షింగిర్లా ఫాటర్ అని అయితే వస్తుంది అనమాట. ఇంకా మనోడిని అయితే క్యారెక్టర్ అయితే సెలెక్ట్ చేసుకోమంటుంది. మనోడు కూడా ఇంకా సెలెక్ట్ చేసుకోవడం అయితే ఆర్ట్ స్టైల్లో స్టార్ట్ చేస్తాడనమాట. ఇంకా ఒక్కొక్క క్యారెక్టర్కి మొత్తం కొళ్ళు బాడీ మొత్తం ఏ టు సెట్ మొత్తం అన్నీ పెడతా ఉంటాడు అనమాట. ఎక్కడ వదలకుండా కత్తులు కానీ అన్నీ అయితే పెడతా ఉంటాడు. అవన్నీ వచ్చేసి పెయిడ్ వర్షన్ అనమాట. ఫ్రీగా ఉన్న వాటితో అయితే ఒక కాస్ట్యూమ్ అయితే రెడీ చేస్తాడు. అదే ఇది వచ్చేసి తేడాగా ఉన్నా ఏమనుకోకుండా మావా మనోడైతే సెలెక్ట్ చేశాడు మరి. ఓకే, ఇంకా మనోడైతే ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని కత్తులు, కటారాలు, షీల్డ్లు మొత్తం అన్నీ అయితే సెలెక్ట్ చేసుకుంటాడు. మొత్తం గేమ్ గురించి గట్రా అన్నీ తెలుసుకుని ఇంకా స్టార్ట్కి వచ్చేసి గేమ్లోకి అయితే పడుకుని గేమ్లోకి అయితే ఇంకా మునిగిపోతాడు అనమాట. ఇంకా మన గేమ్ స్టార్టింగ్లో ఇంకా మన టైటిల్ అయితే చూపిస్తారన్నమాట, షింగిర్లా ఫాటర్ అని. ఇంకా మనోడైతే చూస్తాడు తన కదలికలు మొత్తం అన్నీ ఏ టు జెడ్ మొత్తం ఫేస్ కానీ అన్నీ అయితే రియల్ లైఫ్లోనే ఉంటుంది అనమాట. తన నడక మొత్తం అన్నీ అయితే రియల్ లైఫ్లో ఉంటుంది. తనైతే షాక్ అయిపోతాడు. అందుకేనేమో దీన్ని ఒక ట్రాష్ గేమ్ కాదన్నారు అని చెప్పేసి ఒక కొండ ఎక్కి అక్కడైతే ఎలా ఉంది అక్కడ అయితే మొత్తం అయితే చెక్ చేస్తూ ఉంటాడు. తర్వాత వచ్చేసి మనోడైతే మ్యాప్ చూస్తూ ఉంటాడు అనమాట. మ్యాప్లో అయితే టౌన్ అయితే కనిపిస్తుంది మనోడికి. ఆ టౌన్కి వెళ్ళాలంటే ఒక చెరువు దాటాలని చెప్పేసి మనోడైతే మ్యాప్లో చూస్తాడు. ఇంకా గట్టిగా అరిచి ఇంకా నేను వెళ్తాము అని చెప్పేసి తన హెచ్పి అయితే చూస్తాడు. తన హెచ్పి వచ్చేసి 30 అయితే ఉంటుంది అనమాట. అక్కడ వచ్చేసి ఒక గాబ్లిన్ అయితే వచ్చి మనోడి మీద అయితే అటాక్ చేస్తుంది. తర్వాత మనోడు అయితే తప్పించుకుంటాడు అనమాట. మనోడి దగ్గర అయితే డబుల్ స్వాడ్ అనే ఒక స్వాడ్ అయితే ఉంటుంది అనమాట. ఇదే మనోడు అయితే తీసుకున్నాడు అనమాట ఎక్విప్మెంట్ నుంచి. తర్వాత ఇంకా ఆ గాబ్లిన్తో అయితే ఫైట్లోకి అయితే దిగుతాడు. మనోడు ఒక ట్రాష్ గేమర్ కాబట్టి తను అయితే ఒకే దెబ్బలో అయితే లేపేస్తాడు అనమాట. దెబ్బకి మనోడు వచ్చేసి లెవెల్ 1 నుంచి లెవెల్ 2కి అయితే అప్గ్రేడ్ అవుతాడు అనమాట మనోడు. ఇంక మనోడు వచ్చేసి అక్కడ పడిపోయి ఉన్న గాబ్లిన్ సుత్తి అయితే తీసుకుంటాడు. దాని గురించి అయితే చూస్తూ ఉంటాడు. ఇంకా పొదల్లోంచి అయితే ఒక ర్యాబిట్ అయితే చూస్తాడు అనమాట మనోడు. ఇంకా ర్యాబిట్ని చూసి అదేంట్రా బాబు అనుకుంటాడు. అది వచ్చేసి ఒక రేర్ ర్యాబిట్ అనమాట. ఆ జంగిల్లో వచ్చేసి చాలా రేర్ అనమాట ఆ గేమ్లో అని. తర్వాత అది మనోడి మీద అయితే అటాక్ చేస్తుంది అనమాట. అది అయితే అంత తొందరగా అయితే కనిపించదు అనమాట. దాని బయోడేటా అంతా అయితే మనోడైతే చూసి ఇంకా దాన్ని లేపేద్దాం అనుకుంటాడు. ఇంకా చాలా కష్టపడతాడు అనమాట దాన్ని లేపేయడానికి. కానీ ఫైనల్లీ దాన్ని లేపేస్తాడు. అది చాలా పెద్ద లెవెల్ కాబట్టి 2 నుంచి డైరెక్ట్ 4కి అయితే వెళ్ళిపోతాడు. ఇక మనోడికి అయితే కొత్త స్వాడ్ కొత్త అన్నీ అయితే వస్తాయి అనమాట. ఇంకా మనోడికి అయితే అర్థమవుతుంది ఇది వచ్చేసి మామూలు లాంటిది కాదు, బగ్స్ కూడా దీంట్లో ఏమీ లేవు, ఇది వచ్చేసి ఫుల్ ఓపెన్ వరల్డ్ గేమ్. అలాగే ఇది నాకు చాలా బాగా నచ్చింది అని అయితే చెప్తా ఉంటాడు అనమాట. మనోడు ఒక్కొక్క దాన్ని కొట్టుకుంటా పోతా ఉంటాడు అనమాట. అలా లెవలప్ల మీద లెవలప్లు కనిపించుకుంటా నరుక్కుంటా పోతా ఉంటాడు అనమాట. తర్వాత మనోడైతే లెవెల్ 12 దాకా అయితే వచ్చేస్తాడు అనమాట. వచ్చేసి తన ఎక్విప్మెంట్ని గట్రా అయితే చెక్ చేసుకుంటా అయితే ఉంటాడు అనమాట. తర్వాత సెకండ్స్ గట్రా ఇవన్నీ చూసుకుంటా ఉంటాడు. తర్వాత తన దగ్గర ఒక డబుల్ బెల్ట్ షాక్ అయితే ఉంది కదా, అక్కడి నుంచి అయితే ఇంకా మనోడైతే చాలా దూరం అయితే వచ్చేసాడు అనమాట. ఇప్పుడు ఆ రివర్ని కానీ దాటితే ఆ టౌన్లోకి అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా మనోడైతే ఒక బ్రిడ్జ్ లాంటి దానికి దగ్గరికి అయితే వస్తాడు. అక్కడైతే ఒక పామ్ అయితే ఉంటుంది అనమాట, అనకొండ లాంటిది. దీన్ని అయితే ఓడించాలి మనోడు వచ్చేసి. ఇప్పుడు ఇక్కడతో మన ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మావా. ఎపిసోడ్ ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అంటే మనం పోస్ట్లు పెడతాం కదా దాని కింద గైస్ నచ్చితే లైక్ వేసుకోండి, నచ్చకపోతే డిస్లైక్ వేసుకోండి. గైస్ మనం వచ్చేసి కంటిన్యూ అది వేద్దాం అనమాట. కూడా మళ్ళీ సకాలంలోనే తెలిసి వస్తుంది. గైస్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మా. ప్లీజ్ దయచేసి అయితే సపోర్ట్ చేయండి. మన ఛానల్కి వచ్చేసి మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఈ యానిమేని కంటిన్యూ అయితే చేస్తాను వచ్చేసి ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఓకే, నెక్స్ట్ వీడియోకి వచ్చేమంత వరకు గుడ్ బై.